హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మధుమేహం అనేది పేలవమైన జీవనశైలి కారణంగా అభివృద్ధి చెందే వ్యాధి. దీనిలో రోగి రక్తంలో గ్లూకోజ్ స్థాయి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది జీవక్రియ రుగ్మత. దీనిలో రోగి శరీరంలో ఇన్సులిన్ సరిగ్గా ఉత్పత్తి చేయబడదు. ఇది రోగి జీవక్రియను ప్రభావితం చేస్తుంది. మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవాలంటే ఆహారం, వ్యాయామం, ఒత్తిడి దూరంగా ఉండాలి. డయాబెటిక్ పేషెంట్లు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించాలనుకుంటే రోగనిరోధక శక్తిని బలంగా ఉంచడంతో పాటు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉండే ఆహారంలో అలాంటి వాటిని తినండి. తక్కువ గ్లైసెమిక్ ఆహారాలు చక్కెరను నియంత్రించడంలో ప్రభావితంగా పనిచేస్తాయి. కొన్ని మసాలాలు చక్కెరను నియంత్రించడంలో చాలా ప్రభావితంగా ఉంటాయి. వీటిని పాలతో కలిపి తీసుకుంటే శరీరంపై వాటి ప్రభావం ఉంటుంది. పచ్చి పసుపు, దాల్చిన చెక్కను తీసుకోవడం చక్కెరను నియంత్రించడంలో చాలా ప్రభావితంగా పనిచేస్తుంది. పచ్చి పసుపు, దాల్చిన చెక్క పాలతో కలిపి ఎలా ఉపయోగించాలో చూద్దాం. పచ్చి పసుపులో ఉండే యాంటీ హైపర్ గ్లైసెమిక్ కర్కుమిన్ రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గిస్తుంది. పసుపు తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పసుపును ఆహారంలో తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. పచ్చి పసుపుతో యాంటీసెప్టిక్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరానికి అనేక రకాల ఇన్ఫెక్షన్ల నుండి రక్షించడంలో ప్రభావితంగా ఉంటాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు పసుపును తీసుకుంటే వారి జీర్ణక్రియ ఆరోగ్యకరంగా ఉంటుంది. దాల్చిన చెక్క రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో ప్రభావితమైన మసాలా దినుసు. ఔషధ గుణాలు అధికంగా ఉన్న దాల్చిన చెక్కలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి టైప్ 2 డయాబెటిస్ నియంత్రించగలవు. దాల్చిన చెక్కను రోజు తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి బలంగా ఉంటుంది. అలాగే చక్కెర కూడా అదుపులో ఉంటుంది. పచ్చి పసుపు, దాల్చిన చెక్కను పాలతో తీసుకుంటే చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్, విన్నారుగా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.